హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ కథ నేను ముందుకు వచ్చాను. ఈ కథ మనకు లౌక్యం గురించి నేర్పిస్తుంది. లౌక్యం అంటే తెలుసు కదా, ఎవరికి ఏ విధంగా చెప్తే మన పని జరుగుతుంది అనేది తెలుసుకొని ఆ విధంగా బిహేవ్ చేయడాన్నే లౌక్యం అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ద నాక్ అంటారు. అయితే ఈ కథలోని లౌక్యం వైద్యం ద్వారా తెలుసుకుంటున్నాం మనం. కథ పేరు వైద్యంలో లౌక్యం. మరి లౌక్యం వైద్యంలోకి ఎలా వచ్చింది, ఏం జరిగింది చూద్దామా? ఈ కథ జూలై 1988లో ప్రచురితమైంది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా దీనికి ఒక లైక్ మరియు మీకు ఏ విషయం నచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా ధన్యవాదాలు. కానీ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంట సింబల్ని కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం. అనగనగనగనగనగనగా సుమేరుపురంలో విశ్వపతి అనే ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన చెయ్యి తగిలితే చాలు అన్ని రోగాలు నయమైపోతాయని ఎంతో మంది గట్టిగా నమ్మేవారు. అందుకే ఆయన వద్ద రోగులు చాలా మంది వచ్చేవారు. అదేవిధంగా వైద్యం నేర్చుకోవడానికి విద్యార్థులు కూడా చాలా మంది వచ్చేవారు. ఆయన ఇల్లు మరియు వైద్యశాల ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండేవి. ఎంతో మంది ఎన్నో ఊళ్ళు దాటి కూడా సుమేరుపురంలో విశ్వపతి దగ్గర వైద్యం చేయించుకోవడానికి వచ్చేవారు. ఎన్నో ఏళ్లుగా వైద్యం చేస్తున్న విశ్వపతి ఎంతో మంది రోగాలను నయం చేశాడు. ఎంతో మంది రోగుల వద్ద డబ్బులు తీసుకోకుండానే వాళ్లకు నయం చేసి ఇంటికి పంపించాడు. అంతటి మంచి హృదయం గల విశ్వపతి అంటే అందరికీ గౌరవం. అతనికి ఉన్న ఎంతో మంది శిష్యులలో ఆనందుడు, నీలకంఠుడు అని ఇద్దరంటే ఆయనకు చాలా ఇష్టం. వారు చాలా కాలంగా అతని వద్దే వైద్యం నేర్చుకుంటున్నారు. అనంతుడు ఏకసంతాగ్రాహి, మంచి ధారణాశక్తి గలవాడు కూడా. ఏకసంతాగ్రహి అంటే ఒక్కసారి చెప్తే ఆ విషయాన్ని నేర్చేసుకునేవాడు, అంత తెలివి గలవాడు అని అర్థం. అనంతుడు చరకుడు, సుశ్రుతుడు లాంటి మహామేధావులు వైద్యశాస్త్రాల్లో రాసిందంతా గుక్క తిప్పుకోకుండా అప్పచెప్పేవాడు. ఒకానొక సమయంలో విశ్వపతి కూడా ఆశ్చర్యపోయి తనకంటే గొప్ప వైద్యుడవుతాడు అనంతుడు అని నమ్మాడు. అటువంటి అనంతుడు తనకు శిష్యుడిగా ఉన్నందుకు అతను గర్వపడేవాడు కూడా. అయితే నీలకంఠుడు మాత్రం సామాన్యమైన తెలివితేటలు కలవాడు. మొద్దు అని కాదు, కానీ వైద్య వృత్తికి కావాల్సినటువంటి తెలివితేటలు అతనికి లేవు. అతడు గురువును అన్ని వేళలా అనుసరిస్తూ ఆయన రోగులను పరీక్షించే తీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు. అతనికి వైద్యానికి సంబంధించిన 4-5 మెళకువలు వచ్చు. అంతే, వాటితోనే ఏదో విధంగా పొట్ట పోషించుకోగలుగుతాను అని అనుకునేవాడు నీలకంఠుడు. విశ్వపతి కూడా అతని గురించి అంత పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా ఎవరైనా నిలదీసి అడిగితే 4 తిట్టి అతన్ని పంపించేసేవాడు. కొంతకాలం అయ్యాక అనంతుడు, నీలకంఠుడు ఇద్దరు విశ్వపతి దగ్గర తమ చదువును పూర్తి చేసుకున్నారు. విశ్వపతి ఇద్దరిని ఆశీర్వదిస్తూ, నా పేరు నిలబెట్టడమే కాకుండా మీకు కూడా మంచి పేరు తెచ్చుకోండి అని ఇద్దరిని మనస్ఫూర్తిగా దీవించి వాళ్ళ ఇళ్లకు పంపించాడు. వారిద్దరూ వారి స్వస్థలమైన స్వర్ణపురం చేరుకొని అక్కడ విడివిడిగా వైద్య వృత్తి ప్రారంభించారు. ఇది జరిగి చాలా ఏళ్లు గడిచిపోయాయి. కొన్నేళ్ల తర్వాత ఒకనాడు విశ్వపతిని సంప్రదించేందుకు దీర్ఘవ్యాధులతో బాధపడుతున్న ఒక ధనికుడు వచ్చాడు. మాటల మధ్యలో అతను స్వర్ణపురం నుంచి వచ్చినట్లు అని తెలుసుకున్నాడు. స్వర్ణపురం పేరు వినగానే విశ్వపతికి తన శిష్యులైన అనంతుడు, నీలకంఠుడు గుర్తుకు వచ్చారు. విశ్వపతి ఆ ధనికుడిని వాళ్ళని గురించి అడిగాడు. ఏమండి, మీ ఊళ్ళో 2 రత్నాల వంటి వైద్యులను పెట్టుకుని మీరు ఇంత దూరం వచ్చారేమిటి అన్నాడు. ఎవరి గురించి మీరు మాట్లాడేది, నీలకంఠుడు గురించేనా అన్నాడు ఆ ధనికుడు. విశ్వపతి ఒక్క నిమిషం తటపటాయించి, అదేనండి, అనంతుడు, నీలకంఠుడు ఆ ఇద్దరు ఆ ఊరి వారేగా అన్నాడు. అవునవును, నీలకంఠుడు వైద్యుడిగా బాగానే రాణిస్తున్నాడు. అతని పని 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. అయితే ఇది దీర్ఘకాలిక వ్యాధి కదా, అందుకనే మిమ్మల్ని ఒకసారి చూసిపోదాం కదా అని ఇటు వచ్చాను అన్నాడు. విశ్వపతి కాస్త తటపటాయిస్తూనే, మరి ఆనందుడి దగ్గరికి వెళ్ళలేదా అని అడిగాడు. ఆనందుడికి వైద్య వృత్తి ఏమాత్రం అచ్చిరాలేదండి. అతడు దాన్ని వదిలేసి తాతలు మిగిల్చిపోయిన పొలాలను దున్నుకుంటూ బతుకుతున్నాడు. అప్పుడప్పుడు ఎవరో రోగులు వస్తే వారికి చికిత్స చేస్తాడు అంతే అన్నాడు. ఇది విని విశ్వపతి చాలా ఆశ్చర్యపోయాడు. తాను గొప్ప వైద్యుడు కాగలడు అనుకున్న అనంతుడు ఎందువల్ల వైద్యుడిగా పేరు తెచ్చుకోలేకపోయాడో తను స్వయంగా తెలుసుకుందాం అనుకున్నాడు. అనంతుడు ఎంత తెలివిగలవాడో ఆయనకు బాగా తెలుసు. వాడికి వైద్య వృత్తి గురించి ఎంత జ్ఞానం ఉందనేది కూడా అతనికి బాగా తెలుసు.
మరి అటువంటి అనంతుడికి వైద్యం అచ్చిరాకపోవడం ఏమిటి అని చాలా ఆశ్చర్యపోయాడు విశ్వపతి. అతను ధనికుడి ముందు ఏమీ మాట్లాడక అతనికి వైద్యం చేయించి పంపించేశాడు. కొన్నాళ్ల తర్వాత విశ్వపతి స్వయంగా తనే స్వర్ణపురికి వెళ్ళాడు. అతను ముందు అనంతుడి ఇంటికి వెళ్ళాడు. అతడు లోపల ఎవరో రోగితో మాట్లాడుతుండడం ఆయన గమనించాడు. అప్పుడు విశ్వపతి లోపలికి వెళ్లకుండా తలుపు చాటున నిలబడి వారి ఇద్దరి సంభాషణ వినసాగాడు. అనంతుడు రోగితో, అయ్యో, నీకు వచ్చింది జలుబు, పెద్ద జబ్బేమీ కాదది. అంత మాత్రం దానికే ప్రాణం పోతున్నట్లు హైరాణ పడిపోతావేమిటి? చిటికెడు పసుపు కొద్దిపాటి గంధంలో మంచిగా రంగరించి మొహానికి పులుముకుంటే సరిపోతుంది, అంతే అన్నాడు. అందుకు ఆ రోగి కోపంగా నుంచొని, ఈ సంగతి తెలుసుకోవడానికి మీ దాకా రావడం ఎందుకు? మా అవ్వను అడిగితే అదే చెప్తుంది. ఇంతదానికి మీకు డబ్బులు కూడా ఇవ్వాలా అంటూ వెళ్ళిపోయాడు. అలా చీదరించుకుంటూ వెళ్ళిపోతున్న రోగిని చూస్తూ ఉండిపోయాడు విశ్వపతి. కాసేపటికి తేరుకొని లోపలికి వెళ్ళాడు. అనంతుడు ఆయనకు పాదాభివందనం చేశాడు. విశ్వపతి కూడా అతన్ని గట్టిగా కౌగిలించుకొని కుశల ప్రశ్నలు అడిగాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత అనంతుడు, గురువర్య, వైద్యం విషయంలో నేను చెప్పేదానిలోనూ చేసేదానిలోనూ నాకు తెలిసినంత వరకు ఎలాంటి లోపమూ లేదు. అయినా నా చేత వైద్యం చేయించుకోవడానికి ఇక్కడ ప్రజలు అంతగా ముందుకు రావడం లేదు. వచ్చిన వారు కూడా తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పాడు. విశ్వపతి చిరునవ్వు నవ్వి, అలాగా, సరేలే, నీలకంఠం మాటేమిటి అని అడిగాడు. అతని పని బాగానే ఉందండి అన్నాడు ఆనందుడు. అతన్ని కూడా ఒకసారి చూసిపోదాం అనుకుంటున్నాను, వస్తావా అని అడిగాడు విశ్వపతి. అనంతుడు తాను కూడా నీలకంఠుడిని చూసి చాలా రోజులైందని చెప్పాడు. ఇద్దరు బయలుదేరి నీలకంఠుడి ఇంటికి వెళ్ళారు. అక్కడ చాలా మంది రోగులు పడిగాపులు కాస్తున్నారు. లోపల నీలకంఠుడు ఒక రోగిని చూస్తున్నాడు. విశ్వపతి, అనంతుడు ఇద్దరు తలుపు బయట నుంచొని వారిద్దరి సంభాషణ వింటున్నారు. అయితే వారిద్దరూ సరిగ్గా చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న రోగి ఇంతకుముందు అనంతుడి దగ్గరకు జలుబు కోసం వచ్చిన వాడే. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు. గదిలో నీలకంఠుడు రోగితో, ఏవండి, మీరు పెద్దవారు, పడసం 10 రోగాలకు పెట్టు అంటారు, తెలీదా మీకు? సకాలంలో సరైన మందు పడకపోతే అది మరే రోగంలోకో దింపుతుంది. అయితే మీకు వచ్చిన భయం ఏమీ లేదు. నా దగ్గర జలుబు పడసాలను చేత్తో తీసి పారేసేటట్లుగా తగ్గించేటువంటి ఒక అద్భుతమైన లేపనం ఉంది. ఇది ఎన్నో ఆయుర్వేద గ్రంథాల్లో తరచి తరచి చూసిన తర్వాత నేను తయారు చేసింది. ఇదిగోండి, ఇప్పుడే మీ ముఖానికి రాస్తాను, క్షణాల్లో మీరు కుదిరి పడిపోతారు, రండి అంటూ సమీపంలోనే ఉన్న ఒక లేపనం తీసుకొని ఆ రోగి ముఖానికి అంతా పూసి రుద్దసాగాడు. అప్పుడు విశ్వపతి అనంతుడితో, చూసావా అనంత, ఏదో గొప్ప లేపనం అంటూ నీలకంఠుడు ఆ రోగి మొహానికి పూస్తున్నది పసుపు కొమ్ముల్ని గంధంతో రంగనించిన ముద్దే అన్నాడు. అంతేకాదు గురువర్య, జలుబు సామాన్యమైన రోగమని, దానికి శాస్త్రంలో ఖచ్చితమైన చికిత్స అంటూ లేదని తెలిసి కూడా నీలకంఠుడు అదేదో పెద్ద రోగం అన్నట్లుగా చెప్తున్నాడు. రోగిని అదరగొడుతున్నాడు. అసలు ఇదంతా నాకు నమ్మశక్యంగానే లేదు అన్నాడు అనంతుడు. విశ్వపతి చిన్నగా నవ్వి, అయ్యో అనంత, నీలకంఠుడు చేసిన దాంట్లోనూ చెప్పిన దాంట్లోనూ ఒక వైద్యుడిగా నాకు ఏదీ తప్పు కనిపించడం లేదు తెలుసా అన్నాడు. ఆ మాటలకు అనంతుడు ఆశ్చర్యపోయాడు. విశ్వపతి అతడి భుజం తట్టి, చూడు అనంత, కొందరు వ్యక్తులకు తమలో ఏమాత్రం అనారోగ్య చిహ్నాలు కనిపించినా వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోయి నయం చేయించుకోవాలని ఆతృతగా ఉంటారు. జలుబుకు వైద్యం కోసం నీ వద్దకు వచ్చిన అతను కూడా అలాంటివాడే. వాళ్లతో వైద్యుడు ఊరడింపుగా కాస్త మాట్లాడటమే కాకుండా తాను ఇవ్వబోయే మందు శక్తివంతమైనదని, గుణం ఇచ్చేదని నమ్మకం కలిగించేలా ఉండాలి. ఒక రోగి మానసిక పరిస్థితిని బట్టి చికిత్స చేసేటప్పుడు వైద్యుడు లౌక్యం గాని శాస్త్రం గాని ఉపయోగించవచ్చు. అందుచేతనే నీలకంఠుడు ఈ విషయంలో లౌక్యంగా వైద్యం చేశాడు. అర్థమైందా? నీలకంఠుడితో పోల్చి చూస్తే వైద్యశాస్త్రంలో నీకు ఎంతో పరిజ్ఞానం ఉంది, కానీ ఇలాంటి లౌక్యం నీకు లేదు. అందుకే వృత్తిలో నువ్వు వెనకబడ్డావు అని కరాఖండిగా చెప్పేశాడు. విశ్వపతి అన్న మాటలను గురించి అనంతుడు బాగా ఆలోచించాడు. ఆ విషయం నిజమే అన్న సంగతి అతనికి త్వరలోనే తెలిసిపోయింది. తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళి నీలకంఠుని కలుసుకొని చాలా విషయాలు మాట్లాడుకున్నారు. విశ్వపతి తన శిష్యుల ఇళ్లలో ఒక్కొక్క రోజు ఆతిథ్యం స్వీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత విశ్వపతి వద్దకు స్వర్ణపురం నుంచి మరొక రోగి వచ్చాడు. ఈసారి విశ్వపతి అనంతుడి గురించి నీలకంఠుడి గురించి అడిగినప్పుడు అతను ఇద్దరి గురించి గొప్పగా చెప్పడంతో అతను చాలా సంతోషించాడు. తన ఇద్దరు శిష్యులు గొప్పగా రాణిస్తున్నందుకు అతను గర్వపడ్డాడు.
చూశారు కదా, మంచి కథ కదా. మనలో కూడా ఎంతో మందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ లౌక్యంగా ఉన్నవాడే జీవితంలో ముందుకెళ్తాడు. ఎందుకంటే మనం ఒక సమాజంలో బతుకుతున్నాం. మీకున్న జ్ఞానం కంటే మీరు దాన్ని చెప్పే విధానాన్నే చాలామంది చూస్తారు. మనలో చాలామంది స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఇలాంటి ఒక గురువుని తప్పకుండా చూసి ఉంటాం కదా. కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ వారు చెప్పే విధానం సరిగ్గా ఉండకపోవడం వల్ల పిల్లలకు వారు దగ్గర కాలేరు. కానీ కొంతమంది గురువులకు ఎక్కువ నాలెడ్జ్ ఉండదు, కానీ వారు త్వరగా అందరికీ దగ్గర అవుతారు. అది వారికి ఉన్న లౌక్యం వల్ల కదా. వారు చెప్పే విధానం చాలా బాగుంటుంది, దాని ద్వారా వారు చాలామందిని ఆకర్షిస్తారు. ఆనందుడు చెప్పిన వైద్యాన్నే నీలకంఠుడు కూడా చేశాడు, కానీ అతను చెప్పిన విధానం, అతను దాన్ని చూపించినటువంటి పద్ధతి చాలా అద్భుతంగా ఉంది కదా. కాబట్టి విశ్వపతి చెప్పినట్లు కొంతమందికి ఏ పద్ధతిలో చెప్పాలో ఆ పద్ధతిలో చెప్తేనే నచ్చుతుంది, ఆ పద్ధతిలో చెప్తేనే వారు దాన్ని పాటిస్తారు. మనం కూడా ఈ గొప్ప నీతిని ఈ చందమామ కథ నుంచి నేర్చుకున్నాం కదా. మరి దీన్ని వెంటనే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా దీనికి లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ టీచర్ కానీ లెక్చరర్ కానీ ఎవరు అనేది కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. వచ్చే వారం మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి, దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.